ఈరోజు ఇంకో సింపుల్ రెసిపీతో వచ్చాను. అదే తెలంగాణలో అప్పాలు అంటారు, రాయలసీమలో చెక్కలు అంటారు. దీనికోసం ఒక కొలత గిన్నె తీసుకొని నేను ఆ గిన్నెతో 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఆ కప్పుకి హాఫ్కి పైన నువ్వులు తీసుకున్నాను. సగం పల్లీలు తీసుకున్నాను. వాటిని క్రష్ చేసి అందులో వేసుకున్నాను. ఈ టైంలో మీ దగ్గర పప్పులు ఉంటే కూడా పుట్నాలు అంటారు కదా, అవి కూడా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. దీంట్లోకి నేను సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అయినా వేసుకోవచ్చు. దీనికోసం నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను, అందులోనే వేసుకోవచ్చు. నేను ఇందులో వేసి మళ్ళీ కలుస్తుందో లేదని హాట్ వాటర్లో వేసాను తీసి అది. నెక్స్ట్ దీంట్లో పచ్చి కారం వేసుకుంటాను. పచ్చిమిర్చి, ఉప్పు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోండి. డైజెస్ట్ కావడానికి పిల్లలకి స్నాక్ మంచిగా ఉంటుంది కాబట్టి వామ్ వేసాను. వామ్తో పాటు అలాగే జీలకర్ర కూడా వేసాను. వామ్ ఒక గుప్పెడు, జీలకర్ర ఒక గుప్పెడు మీద వేసానండి. వేసి బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. దీంట్లోకి నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఆ స్నాక్ అనేది ఇంకా హెల్తీ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుందని. కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకున్నాను అది పేస్ట్ పట్టుకున్నాను కదా పచ్చిమిర్చి. నేను ముందే హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్లో కాస్త పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దాంట్లో వేసాను అన్నాను కదా, తీసి దీంట్లో వేసాను. పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసుకొని ఫుల్ బాయిలింగ్ మీద ఉండాలండి. అప్పుడైతేనే మనకు అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఆ పిండి అంతా అందులో వేసుకొని ఆ పిండి ముద్దని బాగా కలిపేసుకోండి. ఈ టైంలో మీకు కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ మనం అప్పాలు చేసుకునే దానిలాగా ఉండాలి అండి. కలుపుకున్న తర్వాత దీన్ని ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రెస్లో చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకొని మీకు ఆ పిండి ఆరిపోకుండా దాని మీద ఒక తడి క్లాత్ వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసాను. ఎక్కువ రోజులు వస్తాయో రావా అనే డౌట్ అవసరం లేదండి, ఎందుకంటే హాట్ వాటర్లో వేసాను. పచ్చిమిర్చి పేస్ట్ బాగా బాయిల్ చేశాను, అందులోనే అన్నీ వేసాను. కొంత ఆయిల్ కూడా వేసాను కాబట్టి ఆ హాట్ వాటర్లో మనకు అస్సలు అనేది చెడిపోవండి, ఎన్ని రోజులన్నా వస్తాయి క్రంచీగా, టేస్టీగా, క్రిస్పీగా. దీంతో ఒక స్నాక్ కూడా చేసి చూపించాను చాట్, అది కూడా చూడండి. అది షార్ట్స్లో పెట్టానండి, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుష్లు వ్లాగ్స్. థ్యాంక్ యూ.